ఇప్పుడు మనం రోజు వాడే వస్తువుల్లో ఏది వాడితే ఏది వాడకపోతే మనకి బెటర్ ఫర్టిలిటీ ఉంటది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ప్లాస్టిక్, క్యాన్డ్ ఫుడ్స్, కాస్మెటిక్స్, నాన్ స్టిక్ కుక్వేర్ వీటిలో చాలా వరకు మనం యూజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ప్లాస్టిక్ లో బిస్ఫినాల్స్ అనే ప్రొడక్ట్ ఉంటుంది. ఇది చాలా చాలా డామేజ్ చేస్తుంది అనమాట హార్మోన్స్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవ్యులేషన్ అండ్ స్పర్మ్ ప్రొడక్షన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బెటర్ మనము ప్లాస్టిక్ మైక్రోవేవ్ లో యూజ్ చేయకపోవడమే చాలా చాలా బెటర్. అండ్ స్టీల్, గ్లాస్ కుక్వేర్ వాడితే ఇట్స్ ది బెస్ట్. సెకండ్ థింగ్ ఎయిర్ పొల్యూషన్, వెహికల్ ఎగ్జాస్ట్, ఇండస్ట్రియల్స్, స్మోకింగ్ ఇవన్నీ మనం చాలా దూరంగా ఉండాలి. ఒకవేళ ఎక్సర్సైజెస్ ఆర్ యోగా ఆర్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఫ్రెష్ ఎయిర్ వచ్చే జాగాలోనే చేస్తే చాలా వరకు ఇంపార్టెంట్. అవాయిడ్ లాంగ్ ట్రాఫిక్స్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే కూడా స్మోక్ ఇంటేక్ అనేది మనకు చాలా వరకు తగ్గించే ఛాన్స్ ఉంటుంది. సో చూస్ అ టైమింగ్స్ విచ్ ఆర్ లెస్ ట్రాఫిక్ ఏరియాస్. హెవీ మెటల్స్ దేంట్లో నుంచి వస్తుంది అంటే బ్యాటరీస్, కొన్ని రకమైన మెర్క్యూరీ, లెడెడ్, ఫిష్ ఉంటుంది అండ్ పెయింట్స్. వీటిలో కొన్ని హెవీ మెటల్స్ అనేటివి ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. అండ్ పెస్టిసైడ్స్, చాలా వరకు ఇట్స్ బెటర్ టు హ్యావ్ అ ఫ్రెష్ ఫ్రూట్స్ వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. అది చాలా కష్టం. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అవడం వల్ల ప్రొడక్షన్ చాలా తొందర చేయడం కోసం వాళ్ళు ఎలాంటివైనా పెస్టిసైడ్స్, ఎలాంటివైనా హార్మోన్స్ వాడి మనకి ఫ్రూట్ అనేది తెచ్చిస్తున్నారు. ఈవెన్ ఎగ్స్ కూడా చాలా వరకు మెడికేటెడ్ ఎగ్స్ వస్తున్నాయి అనమాట. సో ట్రై టు యూజ్ అ న్యాచురల్ ఎగ్ ఆర్ యూజ్ ప్రోటీన్ కావాలంటే వీ కెన్ యూజ్ సిరియల్స్ ఆర్ నట్స్ ఆర్ సోయా. ఇవన్నీ కూడా మనము ప్రోటీన్ దొరుకుతుంది. సో ట్రై అండ్ అవాయిడ్ యూజింగ్ లార్జ్ హెవీ లేడెడ్ మెటల్స్.